హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటికే వైసీపీకి సంబంధించి కొంతమంది కీలక నేతలు అలాగే ఉన్నటువంటి మాజీ మంత్రులపైన ప్రభుత్వం గతంలో ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులన్నింటినీ బయటకి తీసే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం వైసీపీకి సంబంధించి సీనియర్ నేతల్ని ఒక్కొక్కరుగా అరెస్ట్ చేస్తూ వస్తుంది. అయితే టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ఇప్పటికే గాలింపు చర్యలు జరుగుతుంది. పోలీసులు దాని మీద విచారణ చేస్తున్నారు. ఆయన్ని ఛార్జ్ షీట్లు చేశారు. ఆయన్ని ముద్దాయిగా కూడా తేల్చారు. ఆయన ఎక్కడున్నారో ఆయన్ని పట్టుకోవడానికి కూడా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే నిన్న ఒక కీలక అంశం జరిగింది. ఆ కీలక అంశానికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ చాలా ఫేమస్ అయినటువంటి వ్యక్తి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా పనిచేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తీవ్రంగా విమర్శించినటువంటి వైసీపీ నేతల్లో ఈయన కూడా ఒకరు. అయితే నిన్న అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఈ స్కామ్లో ఆయన కుమారుడు అక్రమంగా భూమిని కొట్టేశారనేది ముఖ్యంగా అభియోగిస్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి జోగి రమేష్ క్లారిటీ ఇచ్చారు. ఇవన్నీ అవాస్తవాలు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూములను మేము ఎలా దొంగలిస్తాము, లేదంటే మేము ఎలా మా పేరు మీదకి మార్చుకుంటామని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేస్తారు. అసలు నిన్న ఏం జరిగిందనేది ఒకసారి చెక్ చేస్తే, సర్వే నెంబర్లు మార్చి అగ్రిగోల్డ్ భూములను ఏమార్చి భూములు కొట్టేశారు. 10 కోట్ల స్థిరాస్తి కబ్జాను వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ కుట్ర. ఏసీబీ సిఐడి విచారణలో వెలుగులోకి. ప్రభుత్వం జప్తు చేసుకున్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేసి వాటిని సర్వే నెంబర్లు మార్చి విక్రయించడం వెనుక కుట్రకోణం ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్ధారించారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావులు అగ్రిగోల్డ్ భూములను స్వాధీనం చేసుకుని ఇతరులకు విక్రయించినట్టు విషయం తెలిసిందే. దీనిపై 2023లోనే ఫిర్యాదులు అందినా అధికారులు విచారణ చేయకుండా తొక్కిపెట్టారు. సర్వే చేయకుండానే చేసినట్లు నివేదికలు ఇచ్చి రికార్డులు తారుమారు చేశారు. తహసీల్దార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా స్వీయ సవరణ పేరుతో సర్వే నెంబర్ మార్చేసి రిజిస్ట్రేషన్ చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ప్రభుత్వం జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన 2160 గజాల స్థలం కొని తిరిగి వెంటనే విక్రయించి సొమ్ము చేసుకుంది. సర్వే నెంబర్ 88లోని భూమి కొన్న జోగి కుటుంబం ఆ తర్వాత దాన్ని సర్వే నెంబర్ 87గా మార్చుకొని విక్రయించింది. దీనిపై ఫిర్యాదు చేసిన వైసీపీలో ప్రభుత్వం హయాంలో ఎవరూ స్పందించలేదు. రెవెన్యూ అధికారులు స్వాధీనం పత్రం కూడా ఇచ్చేశారు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఏసీబీ సిఐడి దర్యాప్తులు అక్రమాలు వెలువడ్డాయి. అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే, మొత్తము 2160 గజాలకు సంబంధించి స్థలాన్ని వీళ్ళు కొని 88 అంటే సర్వే నెంబర్ 88లో ఉన్నటువంటి ఈ స్థలాన్ని వీళ్ళు కొని వీళ్ళ పేరు మీద రాయించుకొని ఆ తర్వాత దీన్ని 87గా మార్చి, అంటే సర్వే నెంబర్ 87లోకి తీసుకొచ్చి ఇది లీగల్గా ఉన్నటువంటి భూమి. సో దీన్ని ఎవరు ఏం చేసినా ఎవరు అడిగే ఇబ్బంది ఉండదు. సో దీన్ని అమ్మొచ్చు, కొనొచ్చు, ఏదైనా చేయొచ్చు అనే ఒక అంశాన్ని తీసుకొచ్చి ఆ 87 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ 2166 గజాన్ని విక్రయించారు. వేరే వాళ్ళకి, కొత్త వాళ్ళకి విక్రయించారు. అంటే దీని విలువ దాదాపు 10 కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి సిఐడి తేల్చినటువంటి లెక్క. అంటే అక్కడ ఉన్నటువంటి భూమి వాల్యూ ప్రకారం దీని విలువ దాదాపు 10 కోట్లు. అయితే దీనికి సంబంధించి అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ కానివ్వండి, సర్వేయర్లు కానివ్వండి, వీళ్ళందరికీ ఫిర్యాదు చేసినా కూడా ఎక్కడా కూడా వాళ్ళు దీని మీద స్పందించలేదు. ఎందుకు ఇలా జరిగింది? ఆ బాధిత కుటుంబం అక్కడికి వెళ్ళి సార్ ఇలా జరుగుతుంది, లేదంటే అగ్రిగోల్డ్కి సంబంధించి ఆస్తులు అటాచ్మెంట్లో ఉన్నాయి, వాటిని కొనకూడదు కదా, లేదంటే అమ్మకూడదు కదా, వేరే వాళ్ళకి విక్రయించకూడదు కదా, ఇలాంటి ఎందుకు లీగాలిటీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తికి, ఈ మంత్రికి ఇచ్చారు అనేది ఇప్పుడు సిఐడి ప్రశ్నిస్తున్నటువంటి మాట. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటన్నింటిని మళ్ళీ బయటకు తీస్తుంది. ఇలాంటి వాటన్నింటిని బయటకు తీసి ఏవైతే అక్రమాలు జరిగాయో, గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరి మీద విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. దీనితో పాటు అగ్రిగోల్డ్కి సంబంధించి అంటే ఈ 10 కోట్ల స్థిరాస్తి మినహా దీని వెనకాల ఇంకా కొన్ని భూములు కబ్జా చేశారు. దీని వెనక ఇంకా ఉన్నాయి. పెడన్ నియోజకవర్గానికి సంబంధించి, పెడన్లో ఇంకా ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి, లేదంటే ప్రభుత్వ భూములకు సంబంధించి కూడా ఇంకా అక్రమంగా ఆక్రమించారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేసి జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి సిఐడి అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అంశం ఏంటంటే, వీళ్ళు ఏదైతే ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ ఆస్తుల అటాచ్మెంట్లో ఉన్న వాటిని మేము ఎలా కబ్జా చేస్తాము, ఇదంతా తప్పుడు ప్రచారం, కావాలని కూటమి ప్రభుత్వం మా మీద తప్పుగా ఆరోపిస్తుందని చెప్పేసి జోగి రమేష్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదేం జరగకుండా 88 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఈ భూమి 87 సర్వే నెంబర్లోకి ఎలా వచ్చిందని చెప్పేసి సిఐడి ప్రశ్నిస్తుంది. ఈ అటాచ్మెంట్లో ఉన్నటువంటి ఈ భూమిని ఎలా అమ్మారని చెప్పేసి సిఐడి ప్రశ్నిస్తుంది. అది కూడా మీ పేరు మీదకి ఎలా వచ్చిందని చెప్పేసి సిఐడి ప్రశ్నిస్తుంది. దీని వెనకాల ఉన్నది ఎవరు అని క్వశ్చన్ చేస్తే జోగి రమేష్ కుమారుడు, ఆయన తమ్ముడు.
సో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. జోగి రమేష్ దీంట్లో ఆయన పాత్ర లేనప్పటికీ కూడా ఆయన కుమారుడు పాత్ర, ఆయన తమ్ముడు పాత్ర ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే వీళ్ళు ఇంకోటి టీడీపీకి సంబంధించి కానివ్వండి, టీడీపీ పెడన్కి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే ఆరోపిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా భూములు చాలా జోగి రమేష్ కబ్జా చేశారని చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించి వందల ఎకరాలు కొన్ని ప్రభుత్వ సంస్థలు అంటే ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ఆ అటాచ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ కింద ఉన్నటువంటి భూములను కూడా జోగి రమేష్ కబ్జా చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో వీటన్నిటిపై విచారణ జరిపిస్తారా, లేదంటే విచారణ జరిపించి జోగి రమేష్కి ఎలాంటి శిక్ష వేస్తారు? దాంతో పాటు ఇప్పుడు బెయిల్ కోసం జోగి రమేష్ తిరుగుతున్నారు. ఆయన కుమారుడికి బెయిల్ కోసము ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూసాం. సో వీటన్నిటిపైన అగ్రిగోల్డ్ అటాచ్మెంట్ ఆస్తులకు సంబంధించి వీళ్ళే ఉన్నారా? దీంతోపాటు అధికారులను కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎంఆర్ఓ కానివ్వండి, అలాగే సర్వేయర్లు కానివ్వండి, వీళ్ళు వైసీపీకి సంబంధించి సపోర్ట్ చేసినటువంటి ఎవరినైతే ఉన్నారో వాళ్ళని కూడా సస్పెండ్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో దీని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతుంది. ఇంకేమైనా ఉన్నాయి అటాచ్మెంట్స్ సంబంధించి ఇలా సర్వే నెంబర్లు మార్చో లేదంటే ఆ భూమిని వేరే వాళ్ళకి విక్రయించడం ఏమైనా జరిగిందనేది మాత్రము తెలియాల్సి ఉంది.